మరో సినిమా స్టార్ కూడా పాలిటిక్స్ లో చేరిపోయింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ బీజేపీలో జాయిన్ అయింది. పార్టీలో చేరడమే కాదు, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కూడా చేయబోతోంది. హిమాచల్ ప్రదేశ్ లోని మండి ఎంపీ సీటును కేటాయిస్తూ బీజేపీ 5వ జాబితాలో ఆమె పేరు కూడా ప్రకటించారు. ఇప్పటిదాకా బాలీవుడ్ లో సెన్సేషన్ సినిమాలతో ఆకట్టుకున్న కంగనా రనౌత్ ఇక రాజకీయాల్లో చక్రం తిప్పబోతోంది. తాను బీజేపీలో చేరినట్టు సోషల్ మీడియాలో ప్రకటించింది. ఆమెను మండి నుంచి పార్లమెంట్ కి పోటీ చేస్తున్నట్లు బీజేపీ కూడా ప్రకటించింది. ఈ మధ్య కంగనాకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. అప్పుడే ఆమె కమల దళంలో చేరిపోతుందని అందరూ అనుకున్నారు. కంగనా రనౌత్ ముందు నుంచి ప్రధాని మోడీకి హార్డ్ కోర్ ఫ్యాన్. ఆయన్ని రోల్ మోడల్ గా తీసుకోవాలని చెప్తూ ఉంటుంది. బీజేపీకి, హిందుత్వానికి అనుకూలంగా సోషల్ మీడియాలో మెసేజ్లు పెడుతూ ఫైర్ బ్రాండ్ గా మారింది కంగనా రనౌత్. కొన్ని వివాదాస్పద కామెంట్లు కూడా చేసింది. గతంలో మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంపై ఆమె చేసిన కామెంట్స్ తో నోటీసులు కూడా అందుకుంది. పరువు నష్ట దావాల్లో కోర్టు విచారణ కూడా హాజరైంది. గత ఏడాదే పొలిటికల్ ఎంట్రీపై కంగనా హింట్ ఇచ్చింది. శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఉంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పింది. జనవరి 22 నాడు అయోధ్య రామమందిర్ ప్రారంభోత్సవ వేడుకల్లోనూ పాల్గొని హంగామా చేసింది. పూలు చల్లుకుంటూ జై శ్రీరామ నినాదాలు చేసింది కంగనా రనౌత్. రాముడొచ్చాడు అంటూ ట్విట్టర్లో ఫోటోలు షేర్ చేసింది. కంగనా ప్రస్తుతం 4-5 సినిమాల్లో నటిస్తోంది. ఆమె నటించిన ఎమర్జెన్సీ మూవీ త్వరలోనే రిలీజ్ కు రెడీగా ఉంది. కన్నప్ప సినిమాలో కూడా నటిస్తోంది. తాను వెట్స్మను పార్ట్ 3 మూవీ షూటింగ్ ఈ మధ్య ప్రారంభించింది. వీటితో పాటు క్వీన్ 2 కూడా సిద్ధమవుతోంది. సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అయిన ఫైర్ బ్రాండ్ కంగనా ఇప్పుడు పాలిటిక్స్ లో ఏం చేస్తుందో చూడాలి మరి.